దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు మోదీ నుండి ప్రజలకు ఎదురవుతున్న ప్రమాదాన్ని నిలువరించేందుకే సిపిఐ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి విచ్చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సిపిఐ జిల్లా మండల కార్యదర్శులు ముఖ్య నాయకులతో సమావేశమై మే 13న జరిగే వరంగల్ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఐక్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య కులాలు మతాల పేరుతో చిచ్చుపెట్టి రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లిం క్రిస్టియన్లను దూషిస్తూ మసీదులు చర్చిలను కూలగొడుతూ మహిళలపై అత్యాచారాలకు, దళితులు గిరిజనులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను లేకుండా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూలగొడుతూ ప్రతిపక్షాలను లొంగదీసుకుంటూ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేస్తున్నారు. ప్రజల తీర్పును అవమానిస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ భ్రష్టు పట్టిస్తూ, మరొక వైపు సామాజిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తున్నారు. కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి దళిత వర్గాలు, ముస్లిం వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు, మహిళలు, బీసీలు అందరూ కూడా ఒక భరోసాతో బ్రతికే వాతావరణం లేకుండా చేస్తున్నారు. వామపక్ష భావజాలాన్ని అణిచివేస్తూ, అంబేద్కర్ భావజాలాన్ని కూడా అణిచివేస్తూ మనుధర్మాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వామపక్ష భావజాలము, అంబేద్కర్ భావజాలము ఉన్నది కాబట్టే భారతదేశంలో ప్రజాస్వామ్యం పదిలంగా ఉంది, రాజ్యాంగం పదిలంగా ఉంది, ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి. పేద వర్గాల పట్ల, అణగారిన వర్గాల పట్ల మాట్లాడే గొంతుకలు ఉన్నాయి కాబట్టే, వాళ్ళకు రక్షణగా వీళ్ళు నిలబడుతున్నారు కాబట్టే వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ముస్లిమ్స్ను టెర్రరిస్టుగా ముద్ర వేస్తూ మసీదులను కూలగొడుతున్నాయి బుల్డోజర్లతో. క్రిస్టియన్స్ను, ఆ మత ప్రచారకులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, హత్యలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇవాళ దళితులపైన దాడులు జరుగుతున్నాయి, దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో రిపోర్టు కానీ కేసులు ఎన్నో ఉన్నాయి. కులగణన చేసి బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి బీజేపీకి ముందుకు రావడం లేదు. బీసీలను అణచివేస్తున్నారు. మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము దళిత వ్యతిరేక, ముస్లిం,
క్రిస్టియన్ వ్యతిరేక, మహిళా వ్యతిరేక, బీసీ వ్యతిరేక లక్షణాలను పొనికిపుచ్చుకొని ఈ వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ వామపక్ష భావజాలాలు కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలు, అంబేద్కర్ భావజాలం కలిగిన మేధావులు, అంబేద్కరైట్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. స్థానికంగా ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి భారతదేశ లౌకికవాదము ప్రమాదంలో ఉన్నదని గుర్తించి మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, లౌకికవాదాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోని ఇవాళందరూ కూడా ఇండియా కూటమి పేరుతో ప్రజల ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇండియా కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశానికి ఉన్న ఒక గొప్ప గుణం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఏ రకంగా అయితే ముందుకు సాగుతున్నామో అది ఇంకా ముందు కూడా కొనసాగవలసిన అవసరం ఉన్నది. రాజకీయం కొరకు కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే బీజేపీకి తెలుసు. కానీ పేద వర్గాల కొరకు కానీ, నిమ్న వర్గాల కొరకు కానీ, అంటరాని వారి కొరకు కానీ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం కానీ, ఒక పథకాన్ని కానీ తీసుకువచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. విద్య, వైద్యము పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి వాళ్ళ బ్రతుకులను బాగు చేయాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలనే ఆలోచన చేయడం లేదు. ఈనాడు సోషల్ మీడియాను, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో ఉన్న మీడియాను కూడా గుప్పిట్లో పెట్టుకొని, మీడియా హౌజెస్ను గుప్పిట్లో పెట్టుకొని విపరీతమైన విష ప్రచారం చేస్తున్నాయి, తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మనం ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే, లేకుంటే ఛానల్స్ కనుక చూస్తే అంతటా మోదీ నామజపమే జరుగుతున్నది. దీన్ని మనము ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి, ఇది ఒక నియంతృత్వ ధోరణి. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దు చేసి రష్యా మాదిరిగా, పుతిన్ మాదిరిగా శాశ్వత అధ్యక్షునిగా నరేంద్ర మోడీ గారు ప్రకటించుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈ దుర్మార్గాన్ని తిప్పికొట్టవలసిన అవసరం లేదు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపిస్తామని చెప్పారు. కాంగ్రెస్కు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మేము నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్ పార్లమెంటుకు సంబంధించి ఉన్నటువంటి 34 మండలాలకు సంబంధించినటువంటి మండల కార్యదర్శులందరినీ కూడా పిలిచి ఇక్కడ మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యకర్తలు వరంగల్ పార్లమెంటులో కడియం కావ్య గారిని గెలుపు పక్క, ఆ గెలుపు లోపల మా యొక్క కార్యకర్తలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి ఖచ్చితంగా వారి గెలుపులో భాగస్వామ్యం ఉండాలని చెప్పి మేము కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రత్యర్థి బీజేపీ నానా రకాలుగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లయినా గెలవాలని చెప్పి మతం పేరు చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అత్యంత దిగజారుడు మాటలు ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. కిందికి దిగజారి ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తూ ఉన్నది. నిజంగా ఎలక్షన్ కమిషన్కు దమ్ము ఉంటే ప్రధానమంత్రి మరి మాట్లాడినటువంటి మాటలకు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నిజంగా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయితే అన్ని రాజకీయ పార్టీలను, గతం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదో మాట్లాడినని చెప్పి వారం రోజులు మీరు మరి ప్రచారంలో పాల్గొనకూడదని చెప్పి నిషేధం విధించారు.
ఈరోజు ప్రధానమంత్రి ఇంత దిగజాడు మాట్లాడుతూ ఉంటే ఆడోళ్ళ మంగళసూత్రాల మీద పడ్డది వీరి కన్ను అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, బీజేపీ వాళ్ళ కన్ను ప్రజల అంగీలు లుంగీలు సైతం ఊడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు కనుక మళ్ళీ అధికారులకు వస్తే. అందువల్ల బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, బీజేపీ పార్టీ ఉద్యోగాలు ఇవ్వనటువంటి పార్టీ, బీజేపీ పార్టీ మహిళల వ్యతిరేక పార్టీ. ఇట్లాంటి పార్టీని ఖచ్చితంగా మట్టి గరిపేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా వరంగల్ పార్లమెంటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కడియం కావ్య గారి గెలుపులో భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా వారిని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి విజయసారథి, జిల్లా కార్యదర్శులు కర్రె భిక్షపతి, మేకల రవి, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.